హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకోసం యూనిక్ అండ్ లేటెస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ని చూపించబోతున్నాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో తీసుకున్నాము. క్యాజువల్గా మనమైతే కట్ వర్క్స్ హ్యాండ్స్కి ఇస్తాం కదా, అలా కాకుండా మేము బ్యాక్ పార్ట్కి ఇవ్వడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇలా మిడిల్లో 2 పికాక్స్ ఇచ్చామండి. పికాక్ మొత్తం కూడా ఫిల్లింగ్ నెక్ దగ్గర నుంచి అంతా కూడా జెర్దోస్తో ఫిల్ చేశారు. అండ్ ఇదంతా చాలా డిఫరెంట్గా ఉంది. పికాక్స్ కింద కూడా మనము సిల్వర్ అండ్ రెడ్ కాంబినేషన్లో హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ బూటాస్ కూడా చూసుకున్నట్లయితే కొన్ని పెద్ద ఫ్లవర్స్ అండ్ చిన్న ఫ్లవర్ కాంబినేషన్లో బూటాస్ ఇచ్చేసి ఇలా పర్ల్స్ డిజైన్ చేశాము. అంతేకాకుండా మొత్తం కూడా ముడికుట్టు అలాగే 3-4 కలర్స్ని యూజ్ చేశాము. సో శారీ వచ్చేసి సిల్వర్ అండ్ ఆరెంజ్ షేడ్ మాత్రమే ఉంది, కాకపోతే ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుందని మేము పింక్, గ్రీన్, స్కై బ్లూ కలర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 ఉన్నాయండి. లోపల సిల్వర్ క్లాత్ వేసాము, పైన క్లాత్ సపరేట్గా తీసుకొని దానికి వర్క్ చేసాము, జాలీ జాలీ వర్క్. సో బ్యాక్ ఏదైతే పికాక్ జాలీ వర్క్ ఉందో హ్యాండ్స్కి కూడా మిడిల్ పార్ట్లో ఇలా సేమ్ ఆ మిడిల్లో ఏదైతే ఉందో ఆ డిజైన్ని తీసుకున్నాము. అండ్ హ్యాండ్ ఆల్ ఓవర్ కూడా మొత్తం ముడికుట్టు, జెర్దోసి, సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్స్ చాలా బాగుందండి. అంటే బ్లౌజు ఎక్కడ కూడా స్పేస్ లేకుండా మొత్తం ఫిల్ చేసాము. ఇది చాలా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ 2 టైప్స్ ఆఫ్ మనం ఫ్లవర్స్ని మిడిల్గా బూటాగా వేసాం కదా, ఆ 2 ఫ్లవర్స్ని ఫ్రంట్ సైడ్ కూడా వేసుకోవడం జరిగింది. సో శారీ వచ్చేసి ఇలా ఆరెంజ్ అండ్ సిల్వర్ షేడ్లో ఉందండి. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేసాం. కేవలం ఈ ఒక్క శారీకే కాకుండా వేరే వాటికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇలా చేసాం. సో సెకండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇది ఆల్ ఓవర్ వర్క్ అండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ పింక్ శారీ. సో పింక్ బార్డర్ వచ్చింది కాబట్టి పింక్ తీసేసుకొని అంతా కూడా నెక్ చుట్టంతా కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇది మ్యాంగోస్ అండి. మ్యాంగోస్ అండ్ ఫ్లవర్స్ మొత్తం బంచెస్ని ఆల్ ఓవర్గా వేయడం జరిగింది. సో ఒక్కొక్క బంచ్ని సపరేట్గా చేస్తూ దాన్ని అంతా కూడా బ్యాక్ అంతా కూడా ఆల్ ఓవర్గా తీసుకోవడం జరిగింది. ఇది మనకి బ్రైడల్కి కూడా వేసుకోవచ్చు, అంటే ఎంగేజ్మెంట్కి కానీ మ్యారేజ్కి కానీ చాలా బాగుంటుంది. సో హ్యాండ్స్ అనేది పర్టిక్యులర్గా చాలా డిఫరెంట్గా ఇచ్చాము. హ్యాండ్స్ని 3 పార్ట్గా డివైడ్ చేసి పైన పార్ట్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్కి ఏ డిజైన్ వేసామో మ్యాంగో విత్ క్రీపర్ అదేసాము. మిడిల్ లైన్కి వచ్చేసి బిగ్ మ్యాంగోస్ వేసాము. సో లైన్ మొత్తం కూడా డివైడ్ చేసేటప్పుడు పైన లైన్ని పూసలతో డివైడ్ చేసాం కదా, సో వాటికి కూడా చిన్న చిన్న మోదీస్ వేసి చుట్టూ కూడా మళ్ళీ పూసలు వేసామంటే మ్యాంగోస్ మధ్యలో కూడా ఎంటీగా ఉండొద్దు అనేసి చిన్న చిన్న స్టర్ట్స్ వేయడం జరిగింది. సో చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ అండ్ యూనిక్గా కూడా ఉంటాయి ఇలా వేయించుకుంటే. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి పికాక్స్ వేసాము. సో బ్లౌజ్లో మనకి మ్యాంగోస్ అండ్ పికాక్స్, క్రీపర్స్ ఇలా డిఫరెంట్గా వచ్చినప్పుడు ఇలా హ్యాండ్స్ని 3 పార్ట్గా చేసి వేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది. సో కింది పార్ట్ మొత్తం కూడా పికాక్స్ వేసామంటే ఇది చాలా బాగుంటుంది. సో మనకి ఇది మేము చూపించే బ్లౌజెస్ అన్నీ కూడా 4-5 టైమ్స్ వాష్ చేసిన తర్వాత నేను వీడియో తీసి చూపిస్తున్నానండి. అంటే మేము యూస్ చేసే క్వాలిటీ అంత బాగుంటుంది కాబట్టి ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఎక్కడా కూడా పాడవము. సో ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనము బ్యాక్ సైడ్ వేసిన మ్యాంగో ఫ్లవర్ క్రీపర్నే ఫ్రంట్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మనకు నెక్ అంతా కవర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మనకి టమాటా రెడ్ కలర్, దానికి గ్రీన్ బార్డర్ వచ్చిందండి. సో గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసేసుకొని ఇలా గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఫిల్ చేసాం. మధ్యలో వచ్చేసి మీరు చూస్తున్నట్లయితే ప్యారెట్స్ వచ్చాయి అండ్ ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ టోటల్ కూడా చెమ్కీ వర్క్ వచ్చేసింది. సో జెర్దోసి కాకుండా ఇలా చెమ్కీస్, డిఫరెంట్ పూసలు అలా ఉంటే చాలా యూనిక్గా ఉంటుందని ఇలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి శారీలో ఏవైతే ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ వచ్చాయో వాటిని డిజైన్గా ఇవ్వడం జరిగింది. సో బ్లౌజ్ బూటా వచ్చేసరికి మనకి సర్కిల్స్ ఇవ్వడం జరిగింది. సో బిగ్ సర్కిల్, స్మాల్ సర్కిల్ కాంబినేషన్లో ఇలా బూటాస్ అనేటివి డిజైన్ చేయడం జరిగింది. సో రెగ్యులర్గా అన్ని బూటాస్ కూడా సేమ్ ఉండకుండా ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇలా మనకి సర్కిల్స్
లో మిడిల్ బూటాస్ ఇవ్వడం వల్ల సో బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ లాగా కనిపిస్తుంది. హ్యాండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా చాలా బాగుందండి, యూనిక్గా ఉంది. మనకి మిడిల్లో ప్యారెట్ తీసేసుకొని చుట్టూ కూడా ఫ్లవర్స్ క్రీపర్స్తో చాలా బాగుంది. సో మనకి నెక్కి బ్యాక్ సైడ్ 2 ప్యారెట్స్ వచ్చాయి కదా, ఇక్కడ సింగిల్ ప్యారెట్ని తీసుకోవడం జరిగింది. సో ప్యారెట్ అలాగే ఫ్లవర్స్ క్రీపర్స్ అండ్ మధ్యలో మనకి అంతా కూడా స్టర్ట్స్ వేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇలా స్టోన్స్తో వేసుకోవడం వల్ల చాలా రిచ్ లుక్ కనబడుతుంది. సో మనకి క్రీపర్స్ మధ్యలో ఎక్కడైతే ప్లేస్ ఉందో అదంతా కవర్ చేశారు. సో చాలా బాగుంది. ఫ్రంట్ నెక్ చూసుకున్నట్లయితే జస్ట్ మిడిల్లో ఒక ఫ్లవర్ ఇచ్చేసి చుట్టూ ఆకులు అండ్ మనం బూటాకి ఏదైతే పెద్ద సర్కిల్ వాడామో అది ఇచ్చారు. సో మీరు చూసారు కదా, ఓవరాల్గా అయితే బ్లౌజ్ చాలా రిచ్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసండి లైట్ గ్రీన్ కలర్ బ్లౌజు. సో దీనికి నెక్ అంతా కూడా చిన్నగా లీఫ్ వర్క్ ఇచ్చాము. ఆ లీఫ్ మీద కూడా గ్రీన్ కలర్ పూసలతో వేసాము అండ్ లీఫ్ మధ్యలో కూడా ఒక చెమ్కి ఇచ్చేసి ముడి కుట్టు కుట్టాము. సో మధ్యలో అంతా కూడా బూటా వర్క్ ఇచ్చాము. సో బ్యాక్ అయితే చాలా సింపుల్గా ఉంది, కాకపోతే హ్యాండ్స్ మట్టుకు ఆల్ ఓవర్ ఇచ్చాం. సో అంతా కూడా క్రీపర్ సెక్షన్ కాకుండా సో కింద 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి ఫ్లవర్స్ అండ్ మొత్తం ఫ్లవర్స్ కూడా ఎక్కువ చెమ్కీస్ అండ్ ముడికుట్టు చిన్న పూసలతో డిజైన్ చేయడం జరిగింది. సో మొత్తం ఎప్పుడు కూడా థ్రెడ్ వర్క్ అలా కాకుండా డిఫరెంట్గా ఉండాలనేసి ఇలా ఫ్లవర్స్ లీవ్స్ అన్నీ కూడా మనకి పర్పుల్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేయడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, ఓన్లీ చిన్న లీవ్స్ అన్నీ కూడా గోల్డ్ కలర్లో ఇచ్చేసి మిగిలినవన్నీ కూడా పూసలతో ఫిల్ చేయడం జరిగింది. సో ఎప్పుడు థ్రెడ్ వర్క్స్ జర్దోస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది ఈ డిజైన్. ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ మనం ఏదైతే నెక్ డిజైన్ వేసామో సో ఫ్రంట్ కూడా అదే వేసాము. మీకు ఇంకా క్లియర్గా హ్యాండ్స్ డిజైన్ కనబడాలని నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో చాలా రిచ్గా ఉంటుంది ఈ బ్లౌజ్ కూడా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిల్వర్ షేడ్లో శారీ ఉందండి. సో దానికి కాంబినేషన్గా మొత్తం కూడా సిల్వర్ తీసుకోవడం జరిగింది. సో మీకు డీప్గా చూసినట్లయితే నెక్ వచ్చేసి మనకి పాట్ నెక్ ఉంది. పాట్ నెక్ మొత్తం కూడా సిల్వర్తో లోడ్ చేయడం జరిగింది. మనకి ఇందులో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ కాకుండా ఇలా పూసలతో వర్క్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా పాట్ చుట్టూ అయితే ఫ్లవర్స్ క్రీపర్స్ ఇచ్చేశారు. సో ఇంకా బ్లౌజ్ గ్రాండ్ లుక్ తక్కువ బడ్జెట్లో కావాలి అంటే ఇది బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ మనకి బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ కనబడేలాగా లైన్స్ ఇచ్చారు. సో మొత్తం కూడా ప్లెయిన్ లైన్స్ ఇస్తే బాగోదు అనేసి మధ్యలో పర్ల్స్ అలాగే చిన్న ఫ్లవర్స్ని యాడ్ చేస్తూ ఇవ్వడం వల్ల మన బ్లౌజ్కి చాలా రిచ్ లుక్ ఉంటుంది. అండ్ హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి. సో హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి కింద కొంచెం ఇలా స్ట్రైట్గా బార్డర్ ఇవ్వడం జరిగింది. ఒక 3-4 లైన్స్ ఇచ్చిన తర్వాత మనము బ్యాక్ నెక్కి ఏదైతే ఫ్లవర్ క్రీపర్ యూజ్ చేశారో అది క్రీపర్ యూజ్ చేయడం జరిగింది. సో ఇంకా మిగిలిన ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో అదంతా కూడా సిల్వర్ థ్రెడ్తో లోడ్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఖాళీ ప్లేస్ చిన్న ఖాళీ ప్లేస్లో కూడా అన్ని మల్టీ కలర్ స్టోన్స్ సిల్వర్ స్టోన్స్ యూజ్ చేయడం వల్ల ఈ బ్లౌజ్ ఇంకా చాలా రిచ్ లుక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ బ్లౌజ్. సో దీనికి మనం పర్టిక్యులర్గా ఓన్లీ శారీలో వచ్చిన కలర్స్ కాకుండా ఈ బ్లౌజ్కి ఏ కలర్స్ అయితే సెట్ అవుతాయో ఆ కలర్ థ్రెడ్స్ని యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల మనం వేరే శారీస్ మీదకి కూడా యూజ్ అవుతుందని సో మిడిల్లో పికాక్ ఇచ్చేసి చుట్టూ కూడా ఫ్లవర్స్ అలా డిజైన్ చేశారు. సో హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి కింద కొంచెం కట్ వర్క్ ఇచ్చేసి మిడిల్లో పికాక్ ఇచ్చారు. సో చుట్టూ కూడా 3 ఫ్లవర్స్ ఇచ్చేసి ఇలా డిఫరెంట్గా క్రీపర్తో ఇవ్వడం జరిగింది. సో ఏదైతే రిమైనింగ్ పికాక్ మధ్యలో ఉన్న ప్లేస్ అంతా కూడా మనకి గోల్డ్ థ్రెడ్తో లోడింగ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మన బ్లౌజ్కి చాలా రిచ్ లుక్ వస్తుంది. సో మీరు చూసుకోవచ్చు ఆ లోడింగ్ చేసిన దగ్గర అంతా కూడా వైట్ పర్ల్స్ యూస్ చేశారు. అండ్ రిమైనింగ్ పార్ట్ వచ్చేసి మనకు అన్ని స్టోన్స్ యూస్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్గా యూనిక్నెస్ కోరుకునే వాళ్ళకు ఈ డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి. మనకి బ్లౌజ్ నెక్ సింపుల్గా ఉంది. ఈ బ్లౌజ్లో హ్యాండ్స్ మట్టుకు చాలా రిచ్ ఉన్నాయి. సో మనకి ఏవైతే సైడ్స్కి ఇచ్చారో వర్క్ కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే చిన్న ఫ్లవర్ ఇచ్చేసి
ఇలా లీఫ్లు ఇవ్వడం జరిగింది. సో మనం పికాక్స్ కానీ లీఫ్లు కానీ ఫిల్ చేసేటప్పుడు డిఫరెంట్ స్టిచెస్ టైప్ని యూస్ చేయడం వల్ల మనకి ఇంకా కొంచెం లుక్ అనేది చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకే డిజైన్ నచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలపడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.